అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మహిళా ఎస్ఐపై అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఆముదాల వలస వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. వైసీపీ నేత బొడ్డేపల్లి రమేష్, చింతాడ రవి తమ్ముడు గోదాకృష్ణను అరెస్టు చేశారు. కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక మరోవైపు ఈ కేసులో A1గా ఉన్న చింతాడ రవికుమార్ కోసం గాలిస్తున్నారు. ఘటన తర్వాత చింతాడ రవి అజ్ఞాతంలో ఉన్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, నవీన్, ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా మహిళా ఎస్ఐపై విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళా ఎస్ఐ పైన అత్యంత పాశవికంగా ప్రవర్తించినటువంటి వైసీపీ నేతలపై దాదాపుగా 21 మంది పైన కేసులు బుక్ చేశారు. ఈ నేపథ్యంలో వారి అరెస్టులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా నిన్న సాయంత్రం మొత్తం కూడా ఆందోళనకు సంబంధించినటువంటి ఎవరైతే మహిళా ఎస్ఐ పైన దాడికి పాల్పడ్డారో ఆ రోజు అనుచితంగా ప్రవర్తించారు వారందరినీ కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక్కొక్కరుగా నిన్న సాయంత్రం నుంచి అరెస్టులు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆంధ్రవలస వైసీపీలో చింతాడ రవికుమార్ కు ప్రధానమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి బొడ్డేపల్లి రమేష్ తో పాటు చింతాడ రవికుమార్ సోదరుడు గోదాకుమార్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరొక 7గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరినీ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా కోర్టుకు తీసుకువచ్చారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నారు. మొత్తం 9 మంది, ఇప్పటి వరకు 21 మందిలో 9 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. వీరందరినీ కూడా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా A1గా ఉన్నటువంటి వైసీపీ ఆంధ్రవలస ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయన ఆచూకీ కోసం ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఈ రోజు లేదా రేపు ఆయన లొంగిపోతాడనేటటువంటి ప్రచారం ఓవైపు జరుగుతుంది. అయినప్పటికీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో చింతాడ రవికుమార్ ను పట్టుకోవడానికి, అదేవిధంగా మిగిలినటువంటి ఇంకా అరెస్ట్ కావాల్సినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం కూడా పూర్తి స్థాయిలో గాలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఏదైతే పోలీసులు ఒకవైపు గాలింపు చర్యలు చేపడుతూనే మరొక వైపు మిగిలినటువంటి ముద్దాయిలందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి 21 మంది ముద్దాయిల్లో కొంతమందిని అరెస్ట్ చేశారు. వారిని ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచారు. నవీన్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.